సంతోషం అనేది ఎన్ని వేలు ఖర్చు చేసి ఎన్ని ఊర్లు తిరిగినా రాదు. మన అనుకునే వారితో ఒక్క 10 నిమిషాలైనా మనసు విప్పి మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుంది. ఒక్క రక్తపు చుక్క చిందించకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధం మాట. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, మనుషుల విలువ, సమయం విలువ, జీవితం విలువ నేర్పిస్తుంది. కారణం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. జాగ్రత్త. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి జాటి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లు ఇచ్చినా చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు. ఎంత గొప్ప వ్యక్తిగా ఎదిగినా కొందరి విమర్శలు తప్పవు. చాలాసార్లు పరిస్థితుల ప్రభావం కంటే మనుషుల ప్రభావమే ఎక్కువ బాధిస్తుంది. గమ్యం లేని ప్రయాణం ఎంత దూరం చేరినా వ్యర్థమే. అలాగే లక్ష్యం లేని జీవితం ఎంతకాలం జీవించినా వ్యర్థమే. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు. లేచి నిలబడడం, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. అలాగే కోల్పోయినప్పుడు బాధపడకూడదు. మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. అన్నీ బాగున్నప్పుడు పలకరించినా పలకరించకపోయినా పర్వాలేదు. కానీ బాధలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా వెళ్ళి పలకరించి రండి. అదే మనం బంధానికి ఇచ్చే నిజమైన విలువ. 7 అంతస్తుల మేడలో ఉన్నామా లేక పూరి గుడిసెలో ఉన్నామా అనేది అస్సలు ముఖ్యం కాదు. ఎంత ప్రశాంతంగా ఉన్నామన్నదే ముఖ్యం. మనిషి ఇబ్బంది పడే 2 సందర్భాలు: 1 డబ్బులు పొదుపు చేయలేనప్పుడు, 2 మాటలు అదుపు చేయలేనప్పుడు. ఒక మగవాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది. ఓటమి జీవితానికి అంతం కాదు, అదే గెలుపుకి అసలైన ఆరంభం. కలలు కన్నంత సులభంగా జీవితం ఎప్పుడూ ఉండదు. ఏదో ఒక మలుపు జీవితం మొత్తాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కొన్ని సంబంధాలు అద్దె ఇళ్ళ లాంటివి. వారితో ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా వారు ఎప్పటికీ మన వాళ్ళు కాలేరు. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యి అందించే స్నేహం, ఓదార్చే హృదయం, ఇవే మన జీవితానికి అసలైన ఆస్తులు.